कान्ताय कल्याणगुणैकधाम्ने नवद्युनाथप्रतिमप्रभाय नारायणायाखिलकारणाय श्रीप्राणनाथाय नमस्करोमि। अनाकुलं गोकुलमुल्ललासा यत्पालितं नित्यमनाविलात्मा तस्मै नमो नीरदनीलभासे कृष्णाय कृष्णारमणप्रियाय। अपि त्रिलोक्या बहिरुल्लसन्ति तमोहरन्ति मुहुरान्तरञ्च दिश्यादृशन्नो विशदां जयन्ति मध्वस्य कीर्तिर्दिननाथदीप्तिम्। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधादिगृह्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवरान् निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिताखिलः सत्याधीशोऽवतु मां निर्जिता शेषमायिपुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। शास्त्रेषु पारदर्शपानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। तमोनुदानन्दमवापलोकस्तत्त्वप्रदीपाकृतिगो गणेन यदास्य शीतांशु भुवा गुरुंस्तां त्रिविक्रमार्यान् प्रणमामि वर्यान्। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून्मम। विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మధ్వనవరాత్రి ఉత్సవములు జరుగుతూ ఉన్నాయి. ఈ 9 రోజులు విశేషంగా మధ్వాచార్యుల వారి గురించి, వారి యొక్క కృతుల గురించి తెలుసుకునేటువంటి సమయం. మాఘశుద్ధ నవమి ఆచార్యుల వారు బదరికాశ్రమానికి ప్రవేశించినటువంటి రోజు. దాన్నే మనం మధ్వనవమిగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ ఆచార్యుల వారు మనకి ఇచ్చినటువంటిది సమగ్రం. అందువల్లనే వారి గ్రంథాలకు సర్వమూలము అని పేరు. ఆధ్యాత్మిక విషయంలో మానవులకు ఎంత కావాలో దాన్ని సమగ్రంగా ఇచ్చినటువంటి ఏకమేవ ఆచార్యులు మధ్వాచార్యుల వారు. అటువంటి ఆచార్యుల వారి గురించి చెప్పేటువంటి గ్రంథం అది సుమధ్వ విజయం, మధ్వ విజయము అని ప్రసిద్ధి చెందినటువంటిది. ఆచార్యుల వారు ఉన్నప్పుడే వారిని ప్రత్యక్షంగా చూసి, వారితో సంచారం చేసి, వారి ద్వారా ఉపదేశాన్ని విని, వారి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తమ యోగ్యతానుసారంగా తెలుసుకున్నటువంటి నారాయణ పండితాచార్యుల వారు ఆ కాలంలోనే దీన్ని రచన చేశారు. కాబట్టి దీనికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. వ్యక్తి ఉన్నప్పుడే వ్యక్తి గురించి రాయడం అంటే అది దానికి కాస్త నిఖార్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఆచార్యుల వారి వర్ణనను విశేషంగా చేస్తుంది. 2వ సర్గం నుండి ప్రారంభించుకొని 16వ సర్గం వరకు కూడా ఇది కేవలం మధ్వాచార్యుల వారి చరిత్రను సంగ్రహం చేసి చెబుతుంది, పూర్తిగా కాదు. పూర్తిగా ఎవరు కూడా చెప్పలేరు. ఆ మాటను దశమస్కంద ప్రారంభంలో నారాయణ పండితాచార్యుల వారే ఒక మహానుభావులు చెప్పినటువంటి ఒక మాటను ఉల్లేఖన చేస్తూ, అర్థాత్ దాన్ని ఉదాహరణ చేస్తూ చెబుతారు. భువనాద్భుతమద్వచేష్టితం నవదేమాపి సురాయుషా వయం సకలం ఖలు కింతు కించిదప్యత శుశ్రూషు జనాయ వర్ణ్యతే. లోకంలో అద్భుతమైనటువంటి భువనాద్భుతం అద్వచేష్టితం,
లోకంలోనే సమగ్రమైనటువంటి 14 లోకాల్లో అద్భుతమైనటువంటి ఈ మధ్వాచార్యుల వారి చరిత్రను నా వదేమాపి సురాయుషా వయం, దేవతల ఆయుష్ను మనం తీసుకున్నా కూడా సమగ్రంగా చెప్పలేం. అంత అద్భుతంగా ఉన్నటువంటిది మధ్వాచార్యుల వారి చరిత్ర. అందువల్ల సకలం నా వదేమాపి సురాయుషా వయం. మరి శుశ్రూషు జనాయ, భక్తులు ఉన్నారు కదా, వారి కోసం కొంచెం చెబుతాము అని ఆ కొంచెం చెప్పినటువంటిదే మనకు 15 సర్గలు అయ్యాయి. ప్రారంభ సర్గంలో మంగళాచరణాన్నిటినీ పూర్తి చేస్తూ ప్రారంభంలో కొన్ని శ్లోకాలు హనుమదవతారాన్ని, భీమావతారాన్ని సంక్షేపంగా వర్ణన చేస్తాయి. ఎందుకు అంటే వీరి గురించి, హనుమంతుడి గురించి రామాయణం చెబుతూ ఉన్నది, అదేవిధంగా భీమసేనుడి గురించి మహాభారతం చెబుతూ ఉన్నది. అంతేకాకుండా హనుమంతుడి గురించి మహాభారతం చెబుతూ ఉన్నది, భీమసేనుడి గురించి వేరే పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందువల్ల అక్కడ వాటిని తెలుసుకోవచ్చు. కానీ మధ్వాచార్యుల వారి గురించి, అవతారం గురించి, మూల రూపం గురించి వేదములు చెప్తూ ఉన్నాయి, సమగ్రమైనటువంటి ఇతిహాస పురాణములు చెబుతూ ఉన్నాయి. అవతారం గురించి చెప్పేటువంటి గ్రంథం మాత్రం మధ్వ విజయం. అందువల్ల దానికి మధ్వాచార్యుల వారి గురించి ఎక్కువగా చెప్పేటువంటిది మిగిలిన అన్ని సర్గల్లో అదే ప్రధానంగా ఉన్నది. అందులోనూ కొన్ని విషయాలను వాయుదేవుల వారి విషయంలోనూ మనం తెలుసుకోవాలి. అదేవిధంగా హనుమదవతారాన్ని, భీమావతారాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దాని కొరకు ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రారంభించాము. ముఖ్యంగా 3 అవతారాలకు సంబంధించినటువంటివి కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. అందులో ఒకటి వారి జీవోత్తమత్వాన్ని, వారి భాగవతోత్తమత్వాన్ని చెప్పేటువంటి కొన్ని విశిష్టమైనటువంటి వాటిని నారాయణ పండితాచార్యుల వారు సంగ్రహం చేస్తారు. దానికి మూలం రామాయణము, మహాభారతము, మధ్వాచార్యుల వారి సర్వమూల గ్రంథములు ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగా కొన్ని హనుమదవతారంలోను, అదేవిధంగా భీమావతారంలోను, అదేవిధంగా మధ్వావతారంలోను కొన్ని కామన్ గా ఉంటాయి. అందులో ఇవాళ ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. అది ప్రారంభ సర్గం, ఆది సర్గంలో 10వ శ్లోకం ఒకటి ఉన్నది. అది ఏ ఏ గుణానామ జగత్ ప్రసిద్ధాః యం తేషు తేషు స్మనిదర్శయంతి సాక్షాన్ మహాభాగవత ప్రవర్హం శ్రీమంతమేనం హనుమంతమాహు అని హనుమంతుడి గురించి ఒక మాటను చెబుతారు. ఇది కేవలం హనుమంతుడి గురించి మాత్రమే కాదు, దీన్ని భీమసేనుడి విషయంలోనూ తెలుసుకోవచ్చు, మధ్వాచార్యుల వారి విషయంలోనూ తెలుసుకోవచ్చు. ఏమిటది అంటే, ఏ ఏ గుణానామ జగత్ ప్రసిద్ధాః, లోకంలో ప్రసిద్ధమైనటువంటి గుణములు అని ఏవైతే ఉన్నాయో ఆ గుణములు ఒక్కొక్కరి యందు ఒక్కొక్కటి ఉన్నాయి అన్నటువంటి దాన్ని మధ్వ విజయ వ్యాఖ్యానంలో విశ్వపతి తీర్థుల వారు, పేజావర మఠానికి సంబంధించినటువంటి వారు ఒక వ్యాఖ్యానాన్ని చేశారు మధ్వ విజయానికి. దాంట్లో వారు చెప్పేటువంటి మాట ఒకటి ఉన్నది. ఇంద్రే శౌర్యం బలం వాయో కాంతిశ్చంద్రమసి క్షమా పృథివ్యాం అని. శౌర్యం సామాన్యంగా ఇంద్రుడి పరాక్రమం ఎక్కువ దేవతల యందు అని చెప్పేటువంటి లోకరూఢి ఒకటి ఉన్నది. అదేవిధంగా బలం వాయువు యందు, కాంతి చంద్రుడి యందు, క్షమాగుణం పృథివీ యందు, ఈ విధంగా ఉన్నాయి. కానీ అన్నీ కలిపి ఒకే చోట ఎక్కడైనా మనం చూడవచ్చా అంటే, ఇది మహానుభావులందరూ చెప్పేటువంటిది. అంటే ఎవరు సకల శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తత్వాన్ని తెలుసుకున్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పేటువంటి ఒకే ఒక దృష్టాంతం ఉన్నది అని చెబుతారు. ఏ ఏ గుణానామ జగత్ ప్రసిద్ధాః, లోకంలో ప్రసిద్ధమైనటువంటి గుణములు అని ఏవైతే ఉన్నాయో ఆ అన్ని గుణములకు తేషు తేషు యం నిదర్శయంతి,
మహానుభావాః యం నిదర్శయంతి. మహానుభావులు ఎవరిని దృష్టాంతంగా, నిదర్శనం అంటే దృష్టాంతంగా చూపిస్తూ ఉన్నారో అటువంటి సాక్షాన్ మహాభాగవత ప్రబర్హం, మహాభాగవతులు అని ఎవరైతే ఉన్నారో అటువంటి మహాభాగవతుల యందు ప్రబర్హం, అత్యంత ముఖ్యులైనటువంటి వారు సాక్షాన్ మహాభాగవత ప్రబర్హం, శ్రీమంతం, కాంతియుక్తమైనటువంటి అద్భుతమైనటువంటి దివ్య తేజస్సు గల ఆ వ్యక్తి ఎవరు అంటే ఏనం హనుమంతమాహుః, హనుమంతుడు అని చెబుతూ ఉన్నారు. అంటే లోకంలో ఏ గుణాలు కావాలన్నా కూడాను అవి హనుమంతుడి యందు ఉన్నాయి. ఇది వాయుదేవుల వారి యొక్క వైశిష్ట్యం. ఈ విధంగా చెప్పడానికి చెప్పనైతే చెప్పారు, కానీ దీనికి మూలం ఏదైనా ఉన్నదా అన్నటువంటిది ప్రశ్న. ఎప్పుడైనా కూడా మధ్వాచార్యుల వారు ఏదైనా తత్వాన్ని చెప్పిన వెంటనే దానికి ప్రమాణంగా దేన్నైనా ఆచార్యుల వారు ఉదాహరణ చేయాలి. లేకపోతే అది ఇప్పటి లోకంలో కొంతమంది చెప్పేట్టుగా అది అంధశ్రద్ధ మాత్రమే అవుతుంది. అంటే మన ఆచార్యుల వారు చెప్పారు, మనం విశ్వసించాలి అంతే అవుతుంది తప్ప దానికి మూల ఆకారం ఏదైనా ఉండాలి కదా ఈ విధంగా చెప్పాలి అని అంటే. ఈ విధంగా ఏ గుణానామ జగత్ ప్రసిద్ధాః ఎంతేషు తేషు స్మనిదర్శయంతి అని నారాయణ పండితాచార్యుల వారు చెప్పారు అంటే దానికి మూలం ఏదైనా ఉండి తీరాలి, లేకపోతే వాళ్ళలా చెప్పరు. ఏమిటది అంటే దానికి మూల రామాయణం ఉన్నది లేదని కాదు, కానీ మనకు ఇప్పుడు లభించేటువంటిది వాల్మీకి రామాయణం. ఆ వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి శ్లోకాన్ని స్వయంగా నారాయణ పండితాచార్యుల వారే సంగ్రహం చేసి చెబుతారు. ఇది ఉత్తర రామాయణంలో ఉన్నటువంటిది అని వారు చెబుతారు. అక్కడ పరాక్రమోత్సాహ మతి ప్రతాపైః సౌందర్య మాధుర్య దయా నయైశ్చ గాంభీర్య చాతుర్య సువీర్య ధైర్య హనుమతః కో హ్యధిక స్త్రిలోక్యాం అని ఒక మాటని చెబుతారు. పరాక్రమం, ఉత్సాహం, మతి, అద్భుతమైనటువంటి బుద్ధిశక్తి, ప్రతాపం, సౌందర్యం, మాధుర్యం, దయ, నయ అంటే వినయము, గాంభీర్యము, చాతుర్యము, సువీర్య అంటే పరాక్రమం. లేకపోతే వీర్య అన్నటువంటి శబ్దానికి టీకాచార్యుల వారు మరొక అర్థాన్ని చెబుతారు, కార్యస్య అంతగామిత్వం అని. అంటే ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టకపోవడం ఏదైతే ఉన్నదో దాన్ని సువీర్య అని అంటారు. ధైర్యం, వీటిలో హనుమంతుడికి సమానమైనటువంటి వారు లోకంలో ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి దీన్ని చెబుతారు. అదే విధంగా మరొక శ్లోకం, ప్రవీవిక్షోరివ సాగరస్య లోకాందిదిక్షోరివ పావకస్య లోకక్షయేష్వేవ యథాంతకస్య హనుమతస్తాస్యతి కః పురస్తాత్. గాంభీర్యంలో సాగరుడి వలె, అదేవిధంగా దహించడంలో అగ్ని వలె, లోకాలను నాశనం చేయడంలో అంతకుడు యముడి వలె, ఈ విధంగా హనుమంతుడికి సమానం ఎవరు అన్నటువంటిది మరొకటి. ఈ విధంగా అనేక శ్లోకాలను వాల్మీకి రామాయణం మనకు చెబుతూ ఉన్నది. అదేవిధంగా మరొక మాటను ఆచార్యుల వారు చెబుతారు తాత్పర్య నిర్ణయంలో. అది జ్ఞానే విరాగే హరిభక్తి భావే ధృతిస్థితి ప్రాణబలేషు యోగే బుద్ధౌ చ నాన్యో హనుమత్ సమానః పుమాన్ కదాచిత్ క్వచ కశ్చనైవ అన్నటువంటిది అది ఒకటి. అదే మాట మరొక విధంగాను చెబుతారు.
తత్వజ్ఞానే విష్ణుభక్తౌ స్థైర్యే ధైర్యే పరాక్రమే వేగే చ లాఘవే చైవ ప్రలాపస్య చ వర్జనే భీమసేన సమో నాస్తి సేనయోరుభయోరపి పాండిత్యే చ పటుత్వే చ శూరత్వేపి బలేపి చ అన్నటువంటిది మరొకటి తాత్పర్య నిర్ణయంలోనే ఆచార్యుల వారు చెబుతారు. ఇవన్నీ కూడా ఈ మాటను స్పష్టీకరిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది విష్ణు భక్తి, దానికి కావలసినటువంటిది తత్వజ్ఞానం, దానికి కావలసినటువంటిది వైరాగ్యం. ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా పరిపూర్ణంగా ఉన్నటువంటి వారు అది హనుమంతుడు, భీమసేనుడు మరియు మధ్వాచార్యుల వారు. ముగ్గురిలోనూ ఈ గుణాలు మనకు స్పష్టంగా నిదర్శనమిస్తాయి. జ్ఞానే విరాగే హరిభక్తి భావే, అద్భుతమైనటువంటి తత్వజ్ఞానం ఇది హనుమంతుడికి సమానం, అదేవిధంగా భీమసేనుడికి, అదేవిధంగా మధ్వాచార్యుల వారికి కూడా తత్వజ్ఞానం ప్రస్ఫుటంగా మనకు ఆచార్యుల వారి శాస్త్రాలను అధ్యయనం చేస్తే మటుకు తెలుస్తుంది. హరిభక్తి విషయంలో ఎప్పుడూ కూడా వెనకాడలేదు. వైరాగ్యము అంతే దృఢంగా ఉన్నది. ధృతి అంటే ధైర్యము అని చెబుతారు. స్థితి అంటే దానికి వ్యాఖ్యానకారులు చేసేటువంటి అర్థం చాలా విశిష్టంగా ఉన్నది. వైష్ణవత్వంలో స్థిరీకరణం, నిలబడడం, దాన్ని స్థితి అని పిలుస్తారు. అంటే వైష్ణవత్వంలో అచలంగా ఉండడం, ఏ సమస్య వచ్చినా కూడా విష్ణు భక్తిని వదిలిపెట్టకుండా ఉండడం. ప్రాణం పోయినా సరే నేను వైష్ణవ మతంలోనే ఉంటాను, వైష్ణవ మతాన్ని పరిత్యజించను అన్నటువంటి ఒక మాట చాలా అద్భుతం. ధృతి స్థితి ప్రాణబలేషు యోగి. ప్రాణం అంటే ఇప్పుడు మనకు ప్రాణ సంచారము, ప్రాణం ఉన్నది అని చెప్పేసి అంటే ఏమిటి అంటే, వ్యక్తి ఎప్పటి వరకు కూడా తన దేహంతో కార్యాన్ని చేస్తూ ఉంటాడు, ఏం లేకపోయినా శ్వాసోచ్ఛ్వాస అయినా కూడా చేస్తాడు. దానికి కావలసినటువంటిది ప్రాణం. ప్రాణ బలేషు యోగే, అద్భుతమైనటువంటి బలం. బుద్ధౌ చ నాన్యో హనుమత్ సమానః. బుద్ధి అంటే ప్రతిభ. అశ్రుత ప్రతిభాయస్య శృతి స్మృత్య విరోధిని అని ఆచార్యుల వారే గీతా తాత్పర్యంలో చెబుతారు. ఈ విధంగా ఇవన్నీ కూడా హనుమంతుడి యందు ఉన్నది. అన్యః పుమాన్, వేరే ఏ దేవతలు కూడా హనుమంతుడికి సమానంగా ఈ విషయంలో రాలేరు. అది స్పష్టమైనటువంటిది. ఇప్పుడు హనుమంతుడు ఉన్నప్పుడు లేకపోవచ్చు, హనుమంతుడి కంటే ముందు ఉండవచ్చు కదా, హనుమంతుడి తర్వాత అయినా రావచ్చు కదా, అంటే అది కూడా లేదు అని చెబుతారు. పుమాన్ అన్యః న. కదాచిత్, కదాచిత్ అంటే కాలాన్ని, కదా అన్నటువంటిది కాలాన్ని సూచన చేస్తుంది. కదాచిత్ ఏ కాలంలోనూ లేరు అంటే హనుమంతుడి కంటే వెనక లేరు, హనుమంతుడు ఉన్నప్పుడు లేరు, హనుమంతుడి తర్వాత కూడా లేరు. రాముడు సర్వోత్తముడు, అది కాదు. ఈ సంసారంలో ఉన్నటువంటి వారి యందు ఈ ప్రశ్న వస్తే హనుమంతుడికి, అర్థాత్ వాయుదేవుల వారికి సమానమైనటువంటి వారు ఈ గుణముల యందు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. కొన్నింటిని మాత్రం మనకు తెలియాలి అని చెప్పినటువంటిది. అటువంటి గుణాల యందు హనుమంతుడికి సమానంగా కదాచిత్ ఏ కాలంలోనూ లేరు. క్వచ ఏ దేశంలోనూ లేరు. కశ్చన ఏ వ్యక్తి విశేషం కూడా లేరు. కదాచిత్ క్వచ కశ్చన కశ్చనైవ అన్నటువంటిది చెబుతారు. అంటే ఏ కాలంలో కూడా హనుమంతుడికి సమానమైనటువంటి, భీమసేనుడికి సమానమైనటువంటి, మధ్వాచార్యుల వారికి సమానమైనటువంటి వారు లేరు. దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? వారి జ్ఞానం ఎటువంటిది అంటే, వారి జ్ఞానం
చాలా దివ్యమైనటువంటి సమగ్రమైనటువంటి పురాణాలు, సమగ్రమైనటువంటి పంచరాత్రం, ఆది భాగవతం, మూల రామాయణం, అనంతమైనటువంటి వేదములు, అందులో చెప్పనటువంటిది మహాభారతంలో చెప్పినటువంటిది అది, దాంట్లో చెప్పనటువంటిది సాక్షాత్తు భగవంతుడి ముఖారవిందం నుండి వినేటువంటి ఒక దివ్యమైనటువంటి సామర్థ్యం, ఇదంతా కూడా వాయుదేవుల వారికి ఉన్నది అని చెబుతారు. వేదోక్త తదనుక్త భారతోక్త తదనుక్త సంప్రదాయాగత అని చెప్పేసి మనం వింటాం. అంటే వేదముల్లో చెప్పినటువంటిది, వేదంలో చెప్పకుండా మహాభారతంలో మాత్రమే చెప్పినటువంటిది, మహాభారతంలోనూ చెప్పనటువంటి భగవంతుడి కొన్ని గుణ విశేషాలు సాక్షాత్తు భగవంతుడి ముఖారవిందం నుండే వినేటువంటి సామర్థ్యం పొందినటువంటి వారు, ఆ విధంగా ఉపాసన చేసేటువంటి శక్తి కలవారు అది వాయుదేవుల వారు మాత్రమే. అర్థాత్ హనుమంతుడు, అర్థాత్ భీమసేనుడు, మళ్ళీ మధ్వాచార్యులు. ఈ విధంగా వాటి యొక్క ఎవరెవరు ఏమేం రచన చేశారు అన్నటువంటిది కూడా ఒకటి మనం ఈ సందర్భంలో మనం తెలుసుకుంటే బాగుంటుంది. దాన్ని టీకాచార్యుల వారే చెబుతారు. పంచరాత్రం అదొకటి నేను వదిలిపెట్టాను. పంచరాత్రం ఇది నారాయణ అవతారంలో, అంటే భగవంతుడు యమధర్మరాజుకు కుమారుడిగా జన్మిస్తాడు అన్నటువంటి దాన్ని తృతీయ స్కంద భాగవతంలో మనం వింటాము. ఆ అవతార ఇప్పుడేం బద్రికాశ్రమంలో నారాయణ అని మనం చూస్తాం, బద్రీ నారాయణ అని, అది ఇదే నారాయణుడి అవతార రూపమైనటువంటి ఇప్పటికీ ఆ నారాయణుడు పెద్ద బదరికాశ్రమంలో ఉన్నాడు అని చెప్పేసి, నరనారాయణుడు తపస్సు చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి చెబుతాము. ఆ నారాయణ అవతారంలో రచన చేసినటువంటిది అది పంచరాత్రం. దాని యొక్క సంఖ్యను చెబుతారు, అది 50 లక్షల శ్లోకాలు అని చెప్పేసి. అదేవిధంగా మూల రామాయణం హయగ్రీవ రూపంతో చేసినటువంటిది. ఆది భాగవతం అది మూల నారాయణ రూపంతో, అవతార నారాయణ రూపం కాదు, మూల నారాయణ రూపంతో చేసినటువంటిది. దీన్ని కొంచెం మనం చూసుకుంటే, పంచరాత్రస్య కృష్ణస్య వక్త నారాయణ స్వయం అని నారాయణ అవతారంలో పంచరాత్రాన్ని భగవంతుడు రచన చేశాడు అన్నటువంటి దాన్ని, అది ప్రసిద్ధమైనటువంటిది. తరువాత నిర్దగ్ధేషు చ లోకేషు వాజిరూపేణ వైమయ శ్రుత్వా జగాదచ మునీన్ ప్రతి దేవశ్చతుర్ముఖః అని మత్స్య పురాణంలో కొన్ని మాటలు వస్తాయి. సమగ్రమైనటువంటి లోకాలు దహించబడి తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభంలో నేను వాజి రూపంతో, అంటే వాజి అంటే గుర్రం, అదే హయగ్రీవము అని, ఆ సందర్భంలో నేను దేవత మునులను సృష్టి చేసిన తర్వాత బ్రహ్మదేవుల వారిని ఉద్దేశించుకొని నేను ఈ రామాయణాన్ని చెప్పాను. వాల్మీకినాపి యత్రోక్తం రామోపాఖ్యానముత్తమం బ్రహ్మణ అభితం తచ్చ శతకోటి ప్రవిస్తరం ఆహత్య నారదాయైవ తేన వాల్మీకయే పునః బ్రహ్మణ అభిహితం తచ్చ శతకోటి ప్రవిస్తరం. అంటే 100 కోట్ల శ్లోకాలు మూల రామాయణంలో ఉన్నాయి. దాన్ని వాజి రూపంతో, హయగ్రీవ రూపంతో భగవంతుడే ఉపదేశం చేశాడు. దాన్ని బ్రహ్మదేవుల వారు నారదుల వారికి, నారదుల ద్వారా అది వాల్మీకి ఋషికి, మానవులకు అంత సామర్థ్యం లేదు అని చెప్పేసి దాన్ని సంగ్రహం చేసి వాల్మీకి తాను సంగ్రహాన్ని చేసి మనకు 24,000 శ్లోకాలను మాత్రమే ఇచ్చారు అన్నటువంటిది ఒకటి. ఇక ఆది భాగవతం అది ఏతదేవ ఆత్మభూరాజన్ నారదాయేతి పృచ్ఛతే వేదగర్భో అభ్యదాత్ సర్వం యదాహ హరిరాత్మనే ఇదం భాగవతం నామ యన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతీనాం తదేదద్ విపులీకురు అని ఆది భాగవతాన్ని మూల రూపంతో బ్రహ్మదేవుల వారికి ఉపదేశం చేశాడు అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. ఈ విధంగా ఇవన్నీ కూడా తత్వజ్ఞానాన్ని ఇచ్చేటువంటివి.
ఇది కాకుండా అనంతమైనటువంటి వేదరాశి. అది కాకుండా ఈ వేదంలో చెప్పనటువంటి దాన్ని మహాభారతంలో చెప్పారు. దాన్ని కూడా టీకాచార్యుల వారు దాన్ని సంగ్రహం చేసి మనకు చెబుతారు. ఆచార్యుల వారే చెప్పినటువంటిది. వేదాదప్యుత్తమం చక్రే మహాభారతం ఉత్తమం. వేదముల కంటే అద్భుత దానిలో చెప్పనటువంటి అర్థాలను కూడా మహాభారతంలో వ్యాసుల వారు సంగ్రహించారు. అది మన బుద్ధికి అది మనకు తెలియదు, కానీ అది మహానుభావులైనటువంటి వారికి తెలుస్తుంది. అందువల్లనే దాన్ని బ్రహ్మాపితన్న జానాతి ఈషత్ సర్వోపి జానతే అన్నటువంటి మాటను చెబుతారు. ఆ బ్రహ్మాపి అంటే కొంతమంది బ్రహ్మదేవుల వారికి కూడా పూర్తిగా తెలియదు అని వ్యాఖ్యానాన్ని చేస్తారు. అలా కాదు. టీకాచార్యుల వారు గీతాభాష్య ప్రమేయ దీపికలో రచన చేసేటప్పుడు బ్రహ్మ అన్నటువంటి దానికి బృహస్పతి రపి అంటే బృహస్పత్యాచార్యుల వారికి కూడా మహాభారతం పూర్తిగా తెలియలేదు అన్నటువంటి దాన్ని చెబుతారు. ఈషత్ సర్వోపి జానతే అని చెప్పేసి చెబుతారు. ఈ విధంగా ఉన్నది. ఇవి కాకుండా భారతంలో ఉన్నటువంటి భగవంతుడి గుణ విశేషాలను అన్నిటినీ కూడా తెలుసుకొని, అది కాకుండా సాక్షాత్తు భగవంతుడి ద్వారానే ప్రతిరోజు ప్రతిక్షణం వదిలిపెట్టకుండా భగవంతుడి గుణాలను తెలుసుకుంటూ వెళతారు. ఎందుకంటే భగవంతుడు అపారం, అనంతం, అనంత గుణములు భగవంతుడికి ఉన్నాయి అని చెప్పేసి శాస్త్రములు చెబుతాయి. అందువల్ల అంత విశిష్టమైనటువంటి గుణములను తెలుసుకుంటారు. అదే వారి యొక్క జ్ఞానం. ఇంతేకాకుండా భూత భవ్య భవదాత్మభిక్వచిత్ అని ఆచార్యుల వారి విషయంలో చెబుతారు. ఒకానొక సందర్భంలో 6వ సర్గంలో ఒక మాటను చెబుతారు. అక్కడ ఒక ఆచార్యుల వారు తాము సంచారం చేస్తూ పయస్విని తీరానికి వెళతారు. కేరళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఆచార్యుల వారు వచ్చినప్పుడు ఒక ఋగ్వేదంలో ఒక అష్టమ మండలంలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని చెప్పమని వారు ఆచార్యుల వారిని అడుగుతారు. అడిగినప్పుడు కన్యకాదృత సురేంద్ర వపుశ్రీ దానవాచి వరసూక్త హృదుక్తౌ కుత్రచిత్ సతసితావదపాల కీర్తితాతి తరుణిత్యయమూచే. ఒక కన్య తాను ఇంద్రుణ్ణి పూజ చేస్తుంది. ఇంద్రుడు ఆ కన్యకు అపూర్వమైనటువంటి ఒక శరీర కాంతిని అనుగ్రహిస్తాడు అని చెప్పేటువంటి ఒక సూక్తం. అక్కడ అపాల అని ఒక శబ్దం వస్తుంది. అపాల అపాల అన్నటువంటి శబ్దానికి ఆచార్యులు వ్యాఖ్యానం చేసేటప్పుడు అతి తరుణి అని వ్యాఖ్యానం చేస్తారు. అత్యంత తరుణి. వాళ్ళందరూ అంటారు ఈ అపాల అన్నటువంటి శబ్దానికి ఆ విధంగా లేదు. శ్విత్రిణి భవతి తత్పదవాచ్యే, శ్వేత కుష్ఠ రోగం ఉన్నటువంటి ఒక స్త్రీ అని అర్థము. క్షిత్రిణి భవతి తత్పదవాచ్యే త్యాగ్రహేణ వదతో విదుషోత్ర. అక్కడున్న విద్వాంసులు అందరూ కూడా అదే విధంగా ఆగ్రహంతో చెబుతారు. మేము తెలుసుకున్నటువంటి అర్థమే సరి అయినటువంటిది, మధ్వాచార్యుల వారు మీరు తెలుసుకున్నటువంటి అర్థం తప్పు అని. ఏ వేద వ్యాఖ్య వేద ప్రవచనాచార్య అని వీళ్లను పిలుస్తారు, అటువంటి ఆచార్యుల వారి దగ్గర వారు తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఆచార్యుల వారు ఒకటే మాట అంటారు, కశ్చిదేశ్చతి విపశ్చిది హైనం పృచ్ఛతేత్యమగచ్చతత్వ. సరే, వివాదం ఉన్నది, నేను చెప్పిన దాన్ని మీరు ఒప్పుకోవడం లేదు. ఆచార్యుల వారు ప్రమాణము అన్నిటినీ చూపించారు. ఆగ్రహంతో వాళ్ళు దేన్ని కుదరదు అని చెప్పేసి చెబుతారు. అప్పుడు ఆచార్యుల వారు అంటారు, మేము ఈ ఊరు నుండి ఈ దారి గుండా మేము వెళతాం, మరొక దారి నుండి
ఈ ఊరికి ఒక విద్వాంసులు వస్తారు. వాళ్ళకి ఈ ప్రసంగం ఏమీ తెలియదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత కదా మీరు అడిగింది నన్ను, ఈ సూక్తార్థాన్ని చెప్పండి అని, దాన సూక్తార్థాన్ని చెప్పండి అని. వాళ్ళకి ఏమీ పూర్వాపరములు తెలియదు. మీరు ఆ వ్యక్తిని ఇదే అపలాశబ్దం గురించి అడగండి, అతడు ఏం అర్థాన్ని చెబుతాడో దాన్ని మీరు స్థిరీకరించుకోండి, ఆ అర్థాన్ని స్వీకరించండి అని చెప్పేసి ఆచార్యుల వారు వెళ్ళిపోతారు. దేశమేన మచిరాదుపయాతస్తాదృశాకృతిరహో కృతబుద్ధి తాంస్తతాభ్యదిత తత్పదభావం సూరిమౌలి మణినాథ్రయతోచే. అప్పుడు ఆ వ్యక్తి అదే ఆకారం అన్నీ చెబుతారు. ఆ వ్యక్తి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని వాళ్ళు పరీక్ష చేస్తారు. వేరే వేరే విభాగాల్లో పరీక్ష చేసి చివరికి దీన్ని కూడా అడుగుతారు. ఆచార్యుల వారు ఏ నిష్పత్తితో ఏ వ్యాకరణ విశేషాలను ఏ ప్రసంగానికి అనుకూలంగా ఏ అర్థాన్ని చెప్పారో అదే అర్థాన్ని ఆ వ్యక్తి కూడా చెబుతుంది. అతడికి ఆచార్యుల వారు వచ్చింది తెలియదు, వెళ్ళింది తెలియదు. ఆ వ్యక్తి కూడా ఆచార్యుల వారు మధ్వాచార్యుల వారు చెప్పినట్టుగానే అతితరుణి అన్నటువంటి అర్థాన్ని చెప్పే ముందుకు వెళతాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, కేవలం న సకలాశ్రుతి విద్య మానపూర్వక సమస్త గిరోస్య అప్యనాగతగత ప్రతిపత్తిం శ్రద్ధదు పృథుల చేత సయేతే. ఈ మధ్వాచార్యుల వారికి కేవలం న సకలా శృతి విద్యా వేద భాగములు, ఇతిహాసములు, పురాణములు, పంచరాత్రములు ఇవి మాత్రమే కాదు, మానపూర్వక సమస్త గిరోస్య అప్యనాగతగతి ప్రతిపత్తిం అంటే ప్రమాణములతో కూడినటువంటి వారి మాటలు కేవలం శాస్త్రములకు మాత్రమే సంబంధించింది అని కాదు, అప్యనాగతగత ప్రతిపత్తిం భూత భవిష్యత్ వర్తమానములను పరిపూర్ణంగా చెప్పేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఏకమేవ ఆచార్యులు వారు మధ్వాచార్యుల వారు అని చెప్పేసి మధ్వాచార్యుల వారి విషయంలో ఈ విధంగా అనేక సంఘటనలు ఆచార్యుల వారి తత్వజ్ఞాన విషయంలో ఉన్నాయి. అదేవిధంగా మరొక హనుమంతుడి విషయంలో చెప్పేటప్పుడు, ఎప్పుడైతే శ్రీరాముడి దగ్గరికి మొదటిసారి హనుమంతుడు దర్శనాన్ని చేసుకుంటాడో అప్పుడు వాల్మీకి రామాయణం కొన్ని మాటలను చెబుతుంది. అప్పుడు హనుమంతుడంతా మాట్లాడిన తర్వాత పూర్తిగా మాటలన్నీ అవుతాయి. తర్వాత వెళ్ళి సుగ్రీవుడిని పిలుచుకురావాలి. ఎందుకంటే సుగ్రీవుడు వాలినే ఈ రూపంలో ఎవరినైనా పంపించాడా, వాలినే వచ్చాడా, ఏదో అతడికి భయం. అందువల్ల మొట్టమొదట హనుమంతుడిని పంపిస్తాడు. హనుమంతుడికి తెలుసు శ్రీరామచంద్రుడు సాక్షాత్తు భగవంతుడు అన్నటువంటిది. వాల్మీకి రామాయణ ప్రసంగాన్ని చెబుతూ హనుమంతుడు వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడు లక్ష్మణుని దగ్గర కొన్ని మాటలను చెబుతాడు. ఏమిటి అంటే, నారగ్వేద వినీతస్య నాయజుర్వేద ధారిణః నసామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని అధ్యయనం సమగ్రమైనటువంటి వ్యాకరణాన్ని, మహావ్యాకరణాన్ని, ధర్మశాస్త్రములను, పురాణములను చదవలేనటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడలేడు అని. అంటే ఇవన్నీ కూడా హనుమంతుడికి పరిపూర్ణమైనటువంటి ఆ సమగ్రమైనటువంటి జ్ఞానం ఉన్నది. అందువల్లనే అతన్ని హనుమాన్ అని పిలిచారు. హను శబ్ద జ్ఞానవాచి అని ఆచార్యుల వారు చెబుతారు. కానీ లోకంలో ప్రసిద్ధి ఏమిటి అంటే, హను అంటే ఈ భాగానికి హను అని పిలుస్తారు. అంటే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు అది తగిలింది, అది భగ్నమైంది అని. వాల్మీకి రామాయణంలో ఈ విధంగా ఉన్నది. వాల్మీకి రామాయణంలో కథ ఉన్నది, లేదని కాదు. కానీ దాన్ని అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని వాల్మీకి రామాయణం మత్కరో సృష్ట వజ్రేణ హనురస్య యథా అహతః నామ్నా వై కపిశార్దూలో భవిత హనుమానితి. మత్కరో సృష్ట వజ్రేణ, నా కరం నుండి
వెళ్ళినటువంటి వజ్రాయుధం, దానికి ఏదైనా కూడా దాని వజ్రాయుధం ముందు ఎవరు కూడా నిలబడలేరు. ప్రతి ఒక్కరికి కూడా అది భగ్నమవుతుంది, అర్థాత్ అందరినీ సంహారం చేసేస్తుంది. కానీ హనుహు అస్య యథా అహతః అని చెబుతారు. యథా హతః అన్నటువంటి పాఠం, కానీ యథా అహతః అన్నటువంటి పాఠం స్వారస్యము అని చెబుతారు. అంత వజ్రాయుధాన్ని ప్రయోగించినా అది అతడికి ఏమీ అవ్వలేదు, అది విశేషం. అందువల్ల అతడికి హనుమాన్ అన్నటువంటి దాన్ని. దీన్నే సంగ్రహ రామాయణంలో నారాయణ పండితాచార్యుల వారు చెబుతారు, భంగే ప్రసక్తేపి నభంగమాప హనుశిశోర్యత్ హనుమానతోయం అని చెబుతారు. భంగే ప్రసక్తేపి నభంగమాప, భంగం ప్రసక్తమైంది. నిజంగా వజ్రాయుధానికి ఎవరైనా కూడా శిరచ్ఛేదం అయిపోవాలి. అదే అసురులైతే ఒకసారి వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఎంతో మంది చనిపోతారు. అంత దివ్యమైనటువంటిది ఆ వజ్రాయుధం. కానీ భంగం ప్రసక్తమైనా కూడా నభంగమాప హనుహు శిశోహో, శిశు రూపంలో ఉన్నటువంటి ఆ ఆంజనేయుడి ఆ చిబుకం, అది దానికి ఏ బాధ కలగలేదు, అది భగ్నం అవ్వలేదు. అందువల్ల అతడిని హనుమాన్ అన్నటువంటిది ఇది సామాన్యమైనటువంటిది అర్థం. హను అంటే దాన్ని హను శబ్దో జ్ఞానవాచి, హను మతి శబ్ద, హను అంటే జ్ఞానం. ఆ జ్ఞానం పరిపూర్ణంగా ఎవరికైతే ఉన్నదో అతడు హనుమాన్ అని అతడిని పిలిచారు. ఇది భీమసేనుడి విషయంలోనూ సమానమే, అందులో సందేహమే లేదు. ఎందుకు అంటే భీమసేనుడు జరాసంధుడితో యుద్ధం చేసేటువంటి సందర్భంలో అప్పుడు మొట్టమొదట వేదశాస్త్రములతో వాక్యార్థాన్ని చేస్తారు. దాన్ని ఆచార్యుల వారు మనకు చెబుతారు. ప్రాయ అది 20వ అధ్యాయంలో ఆ కథ వస్తుంది. అక్కడ చెప్పేటప్పుడు ఆచార్యుల వారు ఈ మాటను ఉదాహరణ చేస్తారు. ఇది మహాభారతంలో కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ చెప్పేటప్పుడు అంటే జరాసంధుడితో యుద్ధాన్ని చేస్తూ మొదట సకల వేదములతో, అంటే ఏ ఏ ప్రమాణములు కావాలి వాటి అన్నింటితోనూ తాను వాక్యార్థాన్ని చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ తర్వాత బాహుయుద్ధాన్ని చేస్తారు అన్నటువంటి అంశాన్ని తాను చెబుతారు. ఈ విధంగా ఆ మాటను ఒకసారి మనం తెలుసుకొని ముందుకు వెళదాం. పూర్వం వాక్యైర్వైదికైస్తాంస భీమో జిజ్ఞే తర్కైః సాధుభిః సంప్రయుక్తైః వేదాహ్యదోషా ఇతి పూర్వమేవ సంసాధయిత్వైవ సదాగమైశ్చ వేదాధిక్యం శైవ శాస్త్రాణి చాహుః వేదోజ్జితానాం బహుళాంచ నిందాం తథా శాక్తేయ స్కంద సౌరాదికానాం తత్రైవోక్తం ఛందసాం వైష్ణవత్వం. పూర్వం వాక్యైః వైదికైః స్తాంస భీమః జిజ్ఞే, వేదమంత్రములను చెప్పి విష్ణు సర్వోత్తమత్వాన్ని మొట్టమొదట ప్రతిపాదన చేస్తారు భీమసేనుల వారు. ఎదురుగా ఉన్నటువంటి వారు జరాసంధుడు మరియు అతడి శిష్యులందరూ కూడా. అద్భుతమైనటువంటి తమ అసాధారణమైనటువంటి మేధాశక్తి, దానికి కావలసినటువంటి తర్కములు ఏదైతే కావాలి వాదవాక్యార్థములకు, వాటిని ప్రయోగించి సాధుభి సంప్రయుక్తై, సజ్జనులు ఏ మార్గంలో వాదవాక్యార్థాలను చేస్తారో అదే విధంగా, వితండవాదం కాదు. అందువల్లనే ఆచార్యుల వారు సాధుభి సంప్రయుక్తై అని చెబుతారు. వేదాహ్యదోష, ఎందుకు వేదములనే చెప్పారు మొట్టమొదట అంటే వేదములు అపౌరుషేయత్వాత్ నిర్దోషములైనటువంటివి. వేదముల్లో ఏ దోషములు లేదు. మిగిలిన ఆగముల్లో ఉండవచ్చు కాక, కానీ వేదముల్లో లేదు. వేదానుసారి అయితే అవన్నీ కూడా ప్రమాణమే, వేదానుసారం కాకపోతే అవన్నీ కూడా అప్రమాణములే అని మొట్టమొదట వేదముల
నిర్దోషత్వాన్ని సమర్థన చేసి ఆ వేదముల ద్వారా విష్ణు సర్వోత్తమత్వాన్ని చెప్పి కేవలం నేను మాత్రమే కాదు వేదాధిక్యాన్ని శైవ శాస్త్రములు చెప్తూ ఉన్నాయి. వేదాన్ని వదిలిపెడితే వారి నిందను చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా శక్తి, శాక్తేయ, స్కాంద, సౌర, గణపత మొదలైనటువంటి నానా విధమైనటువంటి శాస్త్రములన్నీ కూడా ఛందస్సులు అర్థాత్ వేదములకు వైష్ణవత్వాన్ని చెబుతాయి. అంటే వేదములు ఎప్పుడు కూడా విష్ణు సర్వోత్తమత్వాన్ని చెబుతాయి తప్ప వేరే ఒకరికి సర్వోత్తమత్వాన్ని ఎక్కడా చెప్పలేదు. మిగిలిన ఆగమములు చెప్పవచ్చు, కానీ వేదములు మాత్రం చెప్పలేదు. అందువల్ల వేదములు పరమ ప్రమాణములు, అపౌరుషయత్వాత్ ప్రమాణం. ఆ ప్రమాణములైనటువంటి వేదములు ఎప్పుడు కూడా విష్ణు సర్వోత్తమత్వాన్ని చెబుతాయి తప్ప వేరే వాటిని చెప్పలేదు అన్నటువంటి దాన్ని మొట్టమొదట వారికి చెప్పి తరువాత విష్ణు సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదన చేసిన తర్వాత వారు యుద్ధాన్ని చేసేవారు. చూడండి, అది కూడా ధర్మయుద్ధం అంటే నిజంగా అది ఈ విధంగా యుద్ధాన్ని చేసేవారు. అంటే మొట్టమొదట విష్ణు సర్వోత్తమత్వాన్ని లోకానికి తెలియపరచాలి. అదే విధంగా వారు రాజసూయ యాగాన్ని చేసినప్పుడు కూడా మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతిని ఇచ్చేవారు. విశ్రాంతి అంటే శరీర ఆయాసంతో కాదు, మధ్య మధ్యలో కేవలం కర్మ మాత్రమే ప్రధానం కాదు, తత్వజ్ఞానం ప్రధానము అని అప్పుడప్పుడు వాదవాక్యార్థాలను చేసేవారు. అక్కడ 3 రూపములతో సాక్షాత్తు పరశురామ, వేదవ్యాస, శ్రీకృష్ణ రూపంతో భగవంతుడు ఉన్నాడు. భీమసేనుల వారి అధ్యక్షతలో సభ జరిగేది. అక్కడ తత్ర సర్వ జగదేక సంగమే తత్వ నిర్ణయ కథా బభూవిరే ప్రాష్ణికోత్ర పరిపూర్ణ చిద్గను వ్యాస ఏవ భగవాన్ బభూవ అని చెబుతారు. ఆ విధంగా అక్కడ అనేక ఋషులు, మునులు, విద్యార్థులు, పండితులు నిరంతరంగా శాస్త్రాలను చర్చ చేసి విష్ణు సర్వోత్తమత్వాన్ని అనేక విధాలుగా సమర్థన చేసేటువంటి ఒక కార్యక్రమం రాజసూయ యాగ మధ్యంలో ఉండేది. దానికి నిర్ణయాన్ని చెప్పినటువంటి వారు భీమసేనుల వారు. దానికి అనుమోదించినటువంటి వారు సర్వజ్ఞుడైనటువంటి అనంత జ్ఞానం కల 3 రూపములతో ఉన్నటువంటి భగవంతుడు. అవును, భీమసేనుడు చెప్పింది సరి అయినటువంటి మార్గము అని వాళ్ళు ఆమోద ముద్ర వేశారు. ఇది భీమసేనుడి యొక్క తత్వజ్ఞానం. లోకంలో మన దౌర్భాగ్యం ఏమిటి అంటే భీమసేనుణ్ణి అదేదో భయంకరంగా చూపించేసి కేవలం బాగా తింటాడు, అతి కోపోద్రిక్తుడు అని ఇదే విధంగా చూపించారు తప్ప భీమసేనుల వారి నైజ స్వరూపాన్ని ఎక్కడా చెప్పలేదు. మహాభారతాన్ని అతి సూక్ష్మంగా అవలోకన చేస్తే తప్ప భీమసేనుని యొక్క స్వరూపం మనకు తెలియదు. అందువల్లనే తత్వజ్ఞానే విష్ణుభక్తౌ స్థైర్యే ధైర్యే పరాక్రమే వేగే చ లాఘవే చైవ ఇవన్నీ కూడా భీమసేన సమో నాస్తి, భీమసేనుడికి సమానమైనటువంటి వారు ఎవరూ కూడా లేరు అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. తథాచ ఈ అన్ని గుణములు తత్వజ్ఞానం, విష్ణుభక్తి, స్థైర్యం, ధైర్యం, పరాక్రమం, అతివేగం, చిన్నప్పుడు పరిగెత్తడంలో భీమసేనుణ్ణి ఎవ్వరూ కూడా అతిక్రమించేవారు కాదు. భీమసేనుడే. వీళ్ళందరూ ఒకదారిలో వెళ్ళేటప్పటికి భీమసేనుడు అక్కడ ముట్టుకొని తిరిగి మళ్ళీ రిటర్న్ లో ఉండేవాడు. అంత వేగం. లాఘవం, ఆయుధాలను ప్రయోగించడంలో లాఘవం అవసరం. అతి శీఘ్రంగా ప్రయోగించాలి. శత్రువుకు అర్థం కూడా కాకూడదు. వాల్మీకి రామాయణం రాముడి విషయంలో ఒక మాటను చెబుతుంది. మారీచుడు రావణాసురుడికి ఒక మాటను చెబుతాడు. అతడి యుద్ధ కౌశలం నీకేం తెలుసు అంటే జింకగా వెళ్ళమని రావణాసురుడు ఎప్పుడైతే చెబుతాడో అప్పుడు మారీచుడి మాటను చెబుతాడు. ఎప్పుడైతే ఆ రామచంద్రుడి దెబ్బను ఒకసారి తిన్నానో అప్పుడు నాకు అర్థమైంది. రామచంద్రుడు ఎప్పుడు తన అమ్ముల పొదిలోంచి బాణాన్ని తీస్తాడు, ఎప్పుడు సంధిస్తాడు ధనస్సుకు, ఎప్పుడు వదులుతాడు అర్థమే కాదు అంత శీఘ్రంగా. ఆ విధమైనటువంటి శీఘ్రత్వం లాఘవము అని దాన్ని పిలుస్తుంది శాస్త్రం. అటువంటి లాఘవం మహాయుద్ధ నిపుణులకు ఉంటుంది. అది ఆ శ్రీరామచంద్రుడి తర్వాత హనుమంతుడి విషయంలో ఎక్కువగా ఆయుధ ప్రసక్తి రాలేదు. భీమసేనుడి విషయంలో భీమసేనుడు ధనుర్బాణాలను ప్రయోగించాడు, అస్త్ర ప్రయోగాన్ని చేస్తాడు, నానా విధమైనటువంటి ఆయుధాలను ప్రయోగిస్తాడు. ముఖ్యంగా గద
ఇవన్నీ కూడా దాంట్లో లాఘవం అతి భీమసేనుడికి ఉన్నది అన్నటువంటి దాన్ని. ప్రలాపస్ వ్యర్థంగా ఏది కూడా మాట్లాడరు. అది ఆచార్యుల వారి సర్వమూలాలను తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. వ్యర్థంగా ఒక్క మాట కూడా టీకాచార్యుల వారి విషయంలోనే చెబుతారు. వ్యర్థన్న కొకూయతే. ఏ ఆ ప్రసంగానికి అప్రసంగంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటిది మాట్లాడడం కాదు, గ్రంథంలో అటువంటిది దానికి అవకాశమే లేదు. ఈ విధంగా ఉన్నది అని. తత్వజ్ఞానం వాయుదేవుల వారికి మూల రూపంలోనూ ఉన్నది, అవతార రూపంలోనూ ఉన్నది అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా బల విషయంలోనూ ఉన్నాయి అనేక నిదర్శనాలు. హనుమంతుడి విషయంలోనూ ఉన్నాయి, భీమసేనుడి విషయంలోనూ ఉన్నాయి. మధ్వాచార్యుల వారి విషయంలో కూడా బల ప్రసక్తి ఉన్నది. భక్తి విషయంలో భక్తిది అంతరంగమైనటువంటి సాధనం. ఆ భక్తి విషయంలోనూ కూడా మనం తెలుసుకోవచ్చు ఆ ఆచార్యుల వారి క్రమం ఏ విధంగా అని. ఆచార్యుల వారికి ఎంత భక్తి ఉంది అని మనం ఊహించడం అది మన మూర్ఖత్వం అవుతుంది. ఆ విధంగా జ్ఞానే విరాగే పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం మధ్వ రూపంలోనూ చూస్తాం, హనుమద్ రూపంలోనూ చూస్తాం. హనుమంతుడిని అడుగుతారు, ఏం కావాలి నీకు అని అంటే రామచంద్రుడి పాదార విందమున ఎందు భక్తిని మాత్రమే అడుగుతారు తప్ప ఇంకేమీ అడగరు. దాన్నే సేవక తనదరుచి ఏ నరతయో హనుమ అన్నటువంటి ఒక కీర్తనలో పురంధరదాసుల వారు శిలగా ఉన్నటువంటి అహల్యను మనిషిగా మార్చినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి నీకు ఒక కన్యను జత చేసి నీకు వివాహం చేయమంటే చేసి ఉండేవాడు కాదా? అవశ్యంగా చేసేవాడు. శ్రీరామచంద్రుడికి ఏమండి తక్కువ? సమాయాత ఏ మోక్షపదేచ్చవు, మోక్షానికి ఎవరు కావాలన్నా రండి రండి అని పిలిచినటువంటి సాక్షాత్తు మోక్షాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి ఒక ఆంజనేయునికి వివాహం చేయడం పెద్ద విషయమా? కానీ అదేది కూడా అడగకుండా కేవలం భగవంతుడి యందు భక్తిని మాత్రమే తాను అడిగాడు. ఇది నిజమైనటువంటి వైరాగ్యం. ఇంకే దేన్ని అడిగినా కూడా రాజ్యం కావాలంటే విభీషణుడికి రాజ్యాన్ని ఇచ్చాడు, సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తికి అంతరంగ భక్తుడైనటువంటి హనుమంతుడికి రాజ్యాన్ని ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ హనుమంతుడు దాన్ని ప్రార్థించలేడు. ప్రేష్టో నరామస్య బభూవ తస్మాన్న రామరాజ్యే అసులభంచ కించిత్ తత్పాద సేవారతిరేష నైచ్చత్ తథాపి భోగాన్ననుసా విరక్తి. శ్రీరాముడికి ఆంజనేయుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఇంకెవరి మీద లేదు. దాన్నే అష్టమాధ్యాయం చివరిలో చెబుతారు. ముక్తి ప్రదానాత్ ప్రతికర్తృత. మీరు చేసినటువంటి మిగిలిన అందరూ కపీశ్వరులు అక్కడ ఉంటారు, జాంబవంతుడు అందరూ కూడా ఉంటారు, అంగద. మీరు చేసినటువంటి సేవకు నేను ముక్తిని మీకు ప్రసాదించేస్తే చాలు, మీరు ఎంత చేశారో అంత మీకు ఇచ్చినట్టు అవుతుంది. కానీ అదే హనుమంతుడికి మాత్రం నేను ఏమిచ్చిన ముక్తిని ప్రసాదించినా కూడా అది తక్కువనే అవుతుంది. ఎందుకంటే హనుమంతుడు చేసినటువంటి సేవ అంత విశిష్టమైనటువంటిది అని చెప్పేసి చెబుతారు. ఈ విధంగా హనుమంతుడి యొక్క అంత తాను భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడాను ప్రేష్టో నరామస్య బభూవ తస్మాన్న రామరాజ్యే సులభంచ కించిత్. ఆ రామరాజ్యంలో ఏది కూడా దుర్లభమైనటువంటిది లేదు, అన్నీ లభిస్తాయి. కానీ తత్ పాదసేవారతి ఏషః ఐచ్ఛత్. ఆ భగవంతుడి పాదసేవను మాత్రమే తాను ప్రార్థించాడు. ఏ భోగములను తాను ప్రార్థన చేయలేదు. ఇది కదా విరక్తి అంటే, ఇది కదా వైరాగ్యం అంటే. అందువల్ల ఇవన్నీ కూడా వారి యందు ఏ గుణాన్ని మీరు కావాలి, పరాక్రమం అంటారా? ఒక్కసారి రావణాసురుడికి ముష్టి ప్రహారం దశకాయ సీత సంతర్జనాగ్ర్యోత్తరమేషకోదాత్ అష్టమాధ్యాయంలో చెబుతారు. ఇక్కడ కూడా ఆ మాటను నారాయణ పండితాచార్యుల వారు సంగ్రహం చేస్తారు. ఒకసారి రావణాసురుడు ఎదురుగా వస్తే ఎవరి పరాక్రమం ఎంత అని చూద్దాము అని
సరే హనుమాన్ నువ్వు కొట్టు అంటే మొదట తాను ప్రహారాన్ని చేస్తాడు హనుమంతుడు. రావణాసురుడే చేస్తాడు. చేస్తే హనుమంతుడు నిశ్చలంగా అలాగే ఉంటాడు. భళాకపి నీ వంటి పరాక్రమవంతుడినే నేను చూడలేదు అని హనుమంతుడు కొడితే అప్పుడు 10 ముఖాల నుండి రక్తాన్ని వమనం చేసుకుంటాడు రావణాసురుడు. మూర్ఛ నొందుతాడు. తర్వాత లేచి నిజంగా ఇటువంటి దెబ్బ నన్ను ఎవరూ కొట్టలేదు. కార్తవీర్యార్జునుడు నన్ను యుద్ధంలో గెలిచాడు. వాలి కూడా గెలిచాడు. వాళ్ళిద్దరూ వరంతో గెలిచారు. కానీ ఆంజనేయుడు సహజ శక్తితో గెలిచాడు. అది వాళ్లకు ఈ హనుమంతుడికి ఉన్నటువంటి తేడా. దాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఆ సందర్భంలో హనుమంతుడు అంటాడు, అత్యల్పమేతత్, నేను కొట్టింది చాలా అల్పంగా కొట్టాను రావణాసుర. నిజంగా నేను కొడితే నువ్వు ఉంటావో ఉండవో, నువ్వు కృష్ణార్పణం రామార్పణం, నువ్వు చనిపోతావు. కానీ శ్రీరామచంద్రుడు నిన్ను చంపాలి అని భగవంతుడు తాను నీకు పూర్వంలోనే అనుగ్రహాన్ని చేశాడు కాబట్టి అతడి కొరకు నిన్ను నేను వదిలిపెడుతున్నాను అంతే తప్ప నేను నిన్ను చంపడం పెద్ద విషయం కానే కాదు. ఎవరిని? రావణాసురుణ్ణి. అతడే ప్రతిస్పర్ధి. అతడి కొరకే లక్షల సైన్యంలో రాక్షసులందరూ యుద్ధం చేస్తారు. అతడి కొరకే కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు అందరూ వస్తారు. ఆ రావణాసురుడి పరిస్థితి హనుమంతుడి చేతిలో ఇది. అందువల్ల వారి బలం కూడా ముష్టి ప్రహారం దశకాయ సీత సంతర్జన అగ్ర్యోత్తరం ఏషక అదా. అంటే సీతను చాలా బాధ పెట్టాడు కదా, దానికి ప్రత్యుత్తరంగా హనుమంతుడు ఒక ముష్టి ప్రహారాన్ని మాత్రమే చేస్తాడు అని. చాలా సార్లు కొట్టాడు రావణాసురుణ్ణి, కానీ ఒక సందర్భాన్ని మాత్రమే ఇక్కడ వర్ణన చేస్తూ చెబుతారు. ఇది హనుమంతుడి యొక్క అద్భుతమైనటువంటి బలం. దీన్ని ఎక్కడో కాదు, వేదములే వళిత్తాది సూక్తములే చెప్తూ ఉన్నాయి అని చెప్పేసి ఆచార్యుల వారు దాన్ని అనేక తమ సర్వమూల గ్రంథం చివర్లో ఈ మాటను చెబుతారు. ఏమిటి అది అంటే, యస్య త్రీణ్యుహితాని వేదవచనే రూపాణి దివ్యాన్యలం బద్ధదర్శనమిత్తమేవ నిహితం దేవస్య వర్గో మహత్ వాయో రామవచోనయం ప్రథమకం పృక్షో ద్వితీయం వపుః మధ్వోయత్తు తృతీయమేతదమునా గ్రంథకృత కేశవే అని. ఇది అనువ్యాఖ్యానంలోనూ చెబుతారు, తాత్పర్య నిర్ణయంలోనూ ఇంకా అనేక సర్వమూల గ్రంథాల్లో ఆచార్యుల వారు చెబుతారు. ఈ శ్లోకానికి చాలా మహత్వం కూడా ఉన్నది. ఆ శ్లోకార్థం ఏమిటి, దాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని ఇవాటి ప్రవచనాన్ని సమాప్తి చేద్దాం. యస్య త్రీణి ఉదితాని వేదవచనే రూపాణి దివ్యాన్యలం. అద్భుతంగా వేదముల్లో ఏ 3 రూపాలను వర్ణించారో అదేది హనుమ భీమ మధ్వ అన్నటువంటి. యస్య త్రీణి ఉదితాని వేదవచనే, ఎక్కడ బళిత్థా తద్వపూషేదాయిదర్శదం దేవస్య భర్గస్సహ సోయతోజని మొదలైనటువంటి సూక్తములు వాయు ప్రతిపాదకములైనటువంటి, అందులో భీమసేనుడి గురించి ఉన్నది, మధ్వాచార్యుల వారి గురించి కూడా వేదములు చెప్తూ ఉన్నాయి, లేదని కాదు. యస్య త్రీణ్యుక్తాని వేదవచనే రూపాణి దివ్యాన్యలం, అవి ఎటువంటివి? బట్ తద్దర్శనమిత్తమేవ నిహితం. బట్ అంటే బలాత్మకం అని అర్థం. బల అన్నటువంటి దాన్ని బట్ అని వేదం చెబుతుంది. వేదంలో ప్రయోగం సామాన్య సంస్కృతం కంటే కూడా కాస్త విశేషంగా ఉంటుంది. అది వేదం యొక్క శైలినే అలా ఉంటుంది. బట్ తత్ దర్శన అంటే జ్ఞానం. అంటే బల మరియు జ్ఞాన అన్నటువంటివి ఆ రూపములు, అంటే మూల రూపంలోనూ అదే, అవతార రూపంలోనూ కూడా అంతే విశిష్టమైనటువంటి జ్ఞానము అని చెప్పేసి చెబుతారు. దాన్నే వాయు శబ్దం కూడా చెబుతుంది. వా గతి గంధనయోహో అని. వ శబ్దో బలవాచి. వ అంటే బ అని. ఏకాక్షర కోశంలో చూసుకున్నప్పుడు వ అంటే బల అని ప్రసిద్ధమైనటువంటిది. అయతి అంటే అయ, వ అయ వాయ వాయు అని అది ప్రత్యయంతో ఆ రూపాన్ని చేస్తారు. అయ అంటే అయపయ గతవు అని గత్యర్థం. అంటే ఒకటి బలం, మరొకటి గతి. వశ్చ అసౌ ఆయుశ్చ వాయు అంటే మూల రూపంలో కూడా అది బల మరియు జ్ఞాన రూపం.
ఇది మాత్రమే కాదు, మిగిలిన అన్ని రూపాలను అన్ని గుణాలను చెబుతాము. ప్రధానంగా బల మరియు జ్ఞానములు. జ్ఞానము అంటే దానితో భక్తి కూడా చేరుకుంటుంది. ఎందుకంటే ఆ విశిష్టమైనటువంటి తత్వజ్ఞానపూర్వకమైనటువంటి మాహాత్మ్య జ్ఞానపూర్వకమైనటువంటి స్నేహమే భక్తి. అందువల్ల జ్ఞానము భక్తి రెండు కలిసే ఉంటాయి. భట్టదర్శనమిత్తమేవ నిహితం దేవస్య భర్గో మహత్. భర్గ అంటే భరణ గమన కర్త. భరణ అంటే మనల్ని పోషించేటువంటి వారు. అదేవిధంగా గమన నిత్య సంచారులు. గమన అంటే జ్ఞానార్థాన్ని కూడా చెప్పవచ్చు. ఈ రెండింటిని కూడా భరణ గమనయోహ కర్త. అది వాయో రామవచోనయం ప్రథమకం. మొదటిది రామచంద్రుడి ఆదేశాన్ని తాను నిత్యంగా పరిపాలించినటువంటి వాయోహో ప్రథమకం. వాయోహో రామవచోనయం ప్రథమకం. కేవలం మూల రూపం మాత్రమే కాదు, అవతార రూపములు కూడా ఇలాగే. ఇది అనువ్యాఖ్యానానికి వ్యాఖ్యానం చేస్తూ శ్రీమన్యాయసుధా గ్రంథంలో టీకాచార్యుల వారు ఇచ్చేటువంటి వివరణ. ఈ వివరణనే తర్వాతి అందరూ కూడా దీన్ని అనుసరణ చేస్తారు కాబట్టి ఆ వివరణనే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. శ్రీమన్యాయసుధా గ్రంథంలో టీకాచార్యుల వారు చెప్పినటువంటి వివరణ. న కేవలం మూల రూపం ఏవం కింటు యస్య అవతారేషు నిహితం రూపం. అవతారంలో కూడా ఇదే బల జ్ఞానాత్మకమైనటువంటి రూపములే. ఆనందము, శక్తి ఇవన్నీ కూడా ఉన్నాయి. మొట్టమొదటిది రామ విషయాన్ని వచాంసి. మూల రామాయణంలో ఉన్నటువంటి మాటలను లోకానికి తెలియపరిచినటువంటి వారు ఈ హనుమంతుడు. అథవా అవాంతరార్థాన్ని చెబుతారు. రాముల వారి మాటను సీతకు సందేశంగా తీసుకొని వెళ్ళినటువంటి రూపం అది ఆంజనేయ హనుమంతుడి రూపం. కానీ ఇక్కడ టీకాచార్యుల వారు చేసినటువంటి అర్థం చాలా స్వరసమైనటువంటిది. ఇదే అర్థాన్ని చెప్పాలి. ఎందుకంటే భగవంతుడు తాను మోక్షానికి వెళుతూ ఆంజనేయ నీవు ఇక్కడే ఉండి నా తత్వజ్ఞానాన్ని, నా యొక్క విశిష్టమైనటువంటి గాథను నీవు లోకంలో ప్రచారం చేయాలి. అందువల్లనే హనుమంతుడు ఇప్పటికీ కూడా కింపురుష ఖండంలో తాను ఉంటూ ఉన్నాడు అన్నటువంటి మాటను భాగవతం చెబుతుంది పంచమ స్కంధంలో. తర్వాత ఆచార్యుల వారు దాన్ని చెబుతారు. దాన్ని నారాయణ పండితాచార్యుల వారు దాన్ని సంగ్రహం చేస్తారు. స్వానంద హేతౌ భజతాం జనానామగ్నస్సదా రామకథా సుధాయాం అసావిధానించ నిషేవమాణో రామం పతిం కిం పురుషే కిలాస్తే. ఈ విధంగా రాముల అక్కడ ఉంటూ మూల రామాయణాన్ని, సమగ్ర పంచరాత్ర, మహాభారత అన్ని సమగ్రమైనటువంటి వాటిని, మహాభారతం అంటే మహాభారతం వ్యాసుల వారు ఇప్పుడు రచన చేసింది అని, కానీ పూర్వంలో ఉన్నటువంటి మహాభారతం అది బుద్ధిలో నిక్షిప్తమై ఉన్నది హనుమంతుడికి, కాబట్టి దాన్ని కూడా వాళ్ళు ప్రవచనం చేస్తారు. అదేంటండి హనుమంతుడు త్రేతాయుగంలో ఉన్నాడు, వ్యాసుల వారు ద్వాపర యుగం చివరిలో వచ్చారు, మరి ఇప్పుడు రాచిన కాదు. అందువల్లనే బ్రహ్మసూత్రములు అన్ని కూడా హనుమంతుడికి విశేషంగా తెలుసు అని ఆ మాటను కూడా శాస్త్రములు చెబుతాయి. అందువల్ల ఈ విధంగా అది రాముల వారి మాటను సందేశంగా, అర్థాత్ రామచారిత్రాన్ని కింపురుష ఖండంలో ఇప్పటికీ కూడా చెప్తూ ఉన్నారు హనుమంతుడు. అదే విధంగా యస్య ద్వితీయం వపుః పృక్షః. పురు అంటే పృతన, సైన్యాన్ని నాశనం చేసినటువంటి రెండవ, అంటే కౌరవ సైన్యంలో సింహపాలు నాశనం చేసినటువంటిది భీమసేనుడే. ఆ విధంగా భీమసేనుడు రెండవ రూపం. అది యస్య ద్వితీయం వపుః పృక్షః మధ్వోయత్తు తృతీయం ఏతదమునా గ్రంథః కృతః కేశవే. మధు అంటే మధ్వ అంటే తెలుగు భాషా ప్రకారం వ్యాపారస్తుడు అని, కానీ మధు అన్నటువంటి దానికి మధు శబ్ద సుఖవాచి. మధు అంటే సుఖము అని వేదంలో అదే విధంగా అర్థం ఉన్నది. మధుద్యౌరస్తున పిత అన్నటువంటి దాన్ని ప్రయోగాన్ని కూడా మనకు చేసి చూపిస్తారు. వా అంటే సకల శాస్త్రముల శాస్త్ర తాత్పర్య
తీర్థవాచి, శాస్త్రాపర పర్యాయ తీర్థవాచి. తీర్థ, మధు అంటే ఆనందం, సుఖం. దాన్ని, ఆ సుఖాన్ని ఏ విధంగా మోక్షంలో మనం పొందాలో అటువంటి శాస్త్రాలను, దానికి సాధనములైనటువంటి శాస్త్రములను ఇచ్చినటువంటి వారు కాబట్టి మధ్వ ఆచార్య అంటే సుఖ సాధనములైనటువంటి, అంటే మోక్షానికి ఉపయోగపడేటువంటి శాస్త్రములను మనకి ఇచ్చినటువంటి ఆచార్యుల వారు, వాళ్ళు మధ్వాచార్యుల వారు. అటువంటి మధ్వోయత్తు తృతీయం మూడవ అవతారం. ఏత అమునా గ్రంథకృత కేశవే, ఈ గ్రంథాన్ని కేశవుడి ప్రీత్యర్థం, అంటే అనేక గ్రంథాలను రచన చేసి అదంతా కూడా భగవత్ ప్రీత్యర్థంగా నేను రచన చేశాను అని చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా. అంటే వేదంలో కూడా వాయుదేవుల వారిని ఇదే విధంగా స్తోత్రం చేశారు, ఇతిహాస పురాణముల్లో కూడా చేశారు. దాన్ని నారాయణ పండితాచార్యుల వారు సంగ్రహం చేస్తూ, ఏ ఏ గుణానామ జగత్ ప్రసిద్ధ ఎంతేషు తేషు స్మని దర్శయంతి సాక్షాన్ మహాభాగవత ప్రబరహం. మహాభాగవతోత్తములు ఎవరిని పాండిత్యం కావాలా? మధ్వాచార్యుల వారిని చూడండి, భీమసేనుణ్ణి చూడండి, హనుమంతుణ్ణి చూడండి. జ్ఞానం కావాలా? వారినే చూడండి. విష్ణుభక్తి కావాలా? వారినే చూడండి. పరాక్రమం కావాలా? వారినే చూడండి. మధ్వాచార్యుల వారి పరాక్రమం 16వ సర్గంలో చెప్పారు. ఆ పరాక్రమాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. వైరాగ్యం కావాలా? అది కూడా హనుమంతుడి యందు, భీమసేనుడి యందు అవశ్యంగా తెలుసుకోవచ్చు. ఐశ్వర్యం కావాలా? దేహకాంతి కావాలా? వైష్ణవ మత, అచలమైనటువంటి వైష్ణవ నిష్ఠ కావాలా? ఏది కావాలన్నా కూడా అవన్నీ, తపస్సు కావాలా? మహా సామర్థ్యం, దేన్నైనా సాధించేటువంటి శక్తి కావాలా? ప్రతి ఒక్కటి కూడా హనుమంతుడి యందు, భీమసేనుడి యందు, అదే విధంగా మధ్వాచార్యుల వారి యందు పరిపూర్ణంగా ఉన్నది అన్నటువంటి దాన్ని మనకు చెబుతారు. యస్యత్రిణ్యుతాని వేదవచనే అని మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి దాన్ని, మిగిలిన అన్ని విశేషాలను తెలుసుకొని, ఏ ఏ గుణానామ జగత్ ప్రసిద్ధ ఎంతేషు తేషు స్మని దర్శయంతి సాక్షాన్ మహాభాగవత ప్రబర్హం శ్రీమంతమేనం హనుమంతమాహు అని చెబుతారు. ఆ విధంగా మనం వాయుదేవుల వారిని ఆ విధంగా మనం ఉపాసన చెయ్యాలి అని చెబుతూ, ఇవాల్టి ప్రవచనాన్ని అస్మద్గురువంతర్గత, సమస్త గురువంతర్గత, తత్వాభిమాని దేవతాంతర్గత, మధ్వ భీమ హనుమాంతర్గత, అనంతరూపి అయినటువంటి ఆ భగవంతుడు వేదవ్యాస, కృష్ణ రామరూపి అయినటువంటి భగవంతుడి పాదార విందముల యందు సమర్పణ చేస్తూ ఉన్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు. హరయే నమః. హరయే నమః.